అదే నమస్కారం. లేడీస్ ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే వారికి ఒక పెళ్ళి ఇష్టం లేదు. చవట్ల మీరు ఏది చెప్తే అదే నాన్నగారు, మీరు ఏది చెప్తే అదే అమ్మ అని అంటున్నారు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాడిని పెళ్ళికి ముందన్నా చంపుతున్నారు, పెళ్ళి అయ్యాకన్నా చంపుతున్నారు. ఇది ఇప్పుడుది కాదండి. 2003లో శివశంకర నారాయణ అని చెప్పేసి పాప లా చదివింది. లా చదివినప్పుడు ఆమె జూనియర్ అరుణ్ వర్మ అనే వాడిని ప్రేమించింది. బట్ గిరీష్ అనే ఒక సాఫ్ట్ ఇంజనీర్తో పెళ్లి కుదిరింది. ఎంగేజ్మెంట్ అయింది, త్వరలో పెళ్లి చేసుకోవాలి. సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్ ఏదో ఉంటుంది బెంగళూరులో, అక్కడ అతను నించోబెట్టింది. ఈలోపు వెనకాల నుంచి ముగ్గురు బండ్లు వేసుకొని వచ్చి వాళ్ళ షాక్ అబ్జర్వర్స్తో పట్టుకొని అతను ఘోరంగా కొట్టి చంపబోతుంటే ఎవరు మీరు అని చెప్పేసి తప్పిడానికి ప్రయత్నం చేసినట్టుగా చేసింది. చనిపోయాడు అతను. దాన్ని ఎవరు ఏంటో తెలియదు. పాపం పెళ్లి కావాల్సిన అమ్మాయి ఎట్టయిపోయిందంటే చెప్పేసి మేము సింపతి చూపించారు. తీరా క్రాస్ చెక్ చేస్తే ఈమె నియమించినటువంటి వాళ్ళు అంత కలగలిపి ఆ అబ్బాయిని చంపారు. 2003లో అండి. మన ఈ సోషల్ మీడియా వచ్చాక ఇప్పుడు హైలైట్ అవుతుంది. మొన్న మేఘాలయ హనీమూన్ మర్డర్, సోనం పెళ్ళైన తర్వాత ఎంత దారుణంగా చంపింది వైభవ్ని. ఇప్పుడు ఈమె ఎవరు, సియా గోయల్. నాకు అర్థం కాదు, ఏ రోగం వీళ్ళకి. అవతల పక్కున్నాడు, బంగారు బొమ్మలా ఉన్నాడు, మహారాజులా ఉన్నాడు. కేతన్ అగర్వాల్ పూణేలో పేరొందినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థకి డైరెక్టర్. వాళ్ళ నాన్న విశాల్ అగర్వాల్ మొన్నే అబ్రాడ్ నుంచి వచ్చాడు. ఇప్పుడు అక్కడ మొత్తం రిలేషన్ మొత్తం చూసుకుంటున్నాడు. సరే ఇంక పెళ్లి చేస్తున్నారంటే ఓకే నాన్న మీ ఇష్టం అన్నాడు. సియా గోయల్ ఈపి కూడా కొంచెం ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ పిల్ల. ఓకే, ఈ పనికి మళ్ళిన దానికి బాబులాల్ చౌదరి అలియాస్ చేతన్ చౌదరి అనేవాడితో రంకు ఓపెన్ అండి మాట. రంకు అనేవాడు ఎందుకు యూజ్ చేయాల్సానంటే పెళ్ళి ఇష్టం లేదు అన్నప్పుడు వీళ్ళ కంపెనీలో పనిచేసేవాడు. సేమ్ సోనం ఎలాగైతే వాళ్ళ నాన్న దగ్గర పనిచేస్తున్న వాడిని ఎలాగైతే ఇష్టపడిందో ఏమో కూడా వీళ్ళ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాడిని ఇష్టపడింది. ఇష్టపడ్డప్పుడు అదే విషయం ఇంట్లో చెప్పాలా? ఎంగేజ్మెంట్కి ఓకే అంది. ఎంగేజ్మెంట్కి ఓకే అంది కదా, ఇంకేముంది త్వరలో పెళ్ళి అని చెప్పేసి అనుకొని ఉదయపూర్లో అక్షరాల 17 కోట్ల రూపాయలతో పెళ్లి కోసం ఒక ప్యాలెస్ని బుక్ చేశారు. 17 కోట్ల పెద్ద ప్యాలెస్లా కట్టవచ్చు, ఓన్లీ అద్దెకే తీసుకున్నారు. అది అంతే. నెల రోజులు 2 నెలలు మొత్తం నవంబర్లో 2 విమానాలు ఆల్రెడీ బుక్ చేశారు మొత్తం వచ్చేపోయే అతిథులకి అందరికీ. అంటే ఎన్ని వేల కోట్ల ఆస్తి చూడండి అబ్బాయి దగ్గర. అటువంటి వాడు పిల్లోడు బంగారు సూపర్ ఉన్నాడు అసలు. అటువంటి వాడిని మొన్న 18వ తారీఖున ట్రెక్కింగ్ అని చెప్పేసి ఈ లోనావాల దగ్గర లోహగడ్డ కోట సమాధి ఆడకు పట్టుకెళ్ళింది. ఆడికి దీని బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారట. ఇక దాని ప్లాన్ ఏంటి, ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా 19వ తారీఖు దాని బర్త్డే అంట. 1 డే బిఫోర్ వెళ్ళిపోయి ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి తీసుకెళ్ళింది. మొన్న అతను చనిపోయిన రోజు అంతా కూడా మరో ప్రాణం తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ ఇచ్చున్నారు. నాకు ఎందుకు నమ్మబుద్ధి కాల. మరీ అంత ఫూలిష్గా ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకడెందుకు చనిపోతే ఇద్దరు చనిపోవాలి కదా, ఒక్కడే చనిపోయాడంటే ఏదో తేడా ఉందరా అని చెప్పేసి ఆగే. నిజమైంది. ఆమెని అతను అంచుక్రియలు అయిపోయినాయి. ఇక్కడ కూడా అయ్యో పాపం సియా గోయలు పెళ్లి చేసుకోవాల్సింది పాపం చేసుకోబట్టి చనిపోయాడు అని చెప్పి సింపతి చూపిస్తున్నారు. ఈలో పాపం బిహేవియర్ తేడా వచ్చింది. రీసెంట్ న్యూస్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మొగుడిని చంపినా, ప్రియుడిని చంపినా, కట్టుకోబోడిని చంపినా, ఉంచుకున్నవాడిని చంపినా, అంతకుముందు వీళ్ళు ఎలా ఉంటారు ఏంటంటే జనానికి తెలిసి ఇప్పుడు ఈ తర్వాత వీడు చచ్చిన తర్వాత ఎలా ఉన్నాడని చెక్ చేస్తే మొత్తం డిఫరెన్స్ కనిపించేస్తుంది. అలా ఏం కూడా తేడా కనిపించేస్తుంది. క్వశ్చన్స్ అడుగుతుంటే తేడాగా ఉంది. ఫోన్ డేటా చెక్ చేస్తున్నప్పుడు ఈ కాల్ డేటా చెక్ చేస్తే ఎవరితో టచ్లో ఉంది, ఏంటో టచ్లో ఉందని చూస్తే అదే సమయంలో ఎక్కువగా ఎవరితో ఫోన్ మాట్లాడి వాడు అక్కడే ఉన్నాడు. ఎవరైనా చెక్ చేస్తే దీని బాయ్ ఫ్రెండ్. వీళ్ళు కలగలిపి పక్కా ప్లాన్తో ఏ స్పాట్కి తీసుకెళ్ళాలి, అక్కడ నువ్వు ఎలా అతను లోయలేగినట్లు మొత్తం చెప్తే అప్పుడు ఇది చేసిందంట. సియా గోయల్ని దాని బాయ్ ఫ్రెండ్ ఎంత అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారో విచారణ చేస్తూనే ఉన్నారు. వేల కోట్ల ఆస్తి ఉండి ఇట్టని పనికి మన ముండలకి బలైపోవాలా మగోడు. నేను అందరిని అట్లా కొందరనే అంటున్నా. వీళ్ళకి ఏం పెట్టుకుంటారు నోట్లో నాకు అర్థం కాదు. ఎంగేజ్మెంట్ ఇష్టం లేకుండా ఎవడు చేసుకోమంటాడు, అసలు పెళ్ళికి ఇష్టం లేకుండా ఎవడు ఒప్పుకోమంటాడు. చేసుకోబోయేవాడిని అమాయకుడు వాడిని ఎందుకు బయలు చేస్తారు, పెళ్ళైన తర్వాత వాడిని ఎందుకు చంపుతారు. అసలు ఇంత చెత్త మొహాలు నిజంగా నేనైతే ఎప్పుడు చూడలేరా నాయన. రీసెంట్ టైమ్స్ కుప్పలు కనపడుతున్నారు ఇటువంటి వాళ్ళు అయితే.
బంగారం లాంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఈ సొసైటీలో ఇట్లాంటి చెత్త ఆడవాళ్ళ వల్ల వాళ్ళ పరుగు పోతుంది. అరే మగోళ్ళు మీరు మాత్రం జాగ్రత్తగా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. చివరిగా ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఎంగేజ్మెంట్ అప్పుడు మీరు బాగా గమనించండి, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమాత్రం మూడీ ఉన్నా, పెళ్లి ఇష్టం లేదు అన్నట్టు ఉన్నా మాత్రం ఆ తర్వాత రీచెక్ చేసి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సరే క్రాస్ చెక్ చేసి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఇష్టం లేదంటే నమస్కారం పెట్టి దూరం జరగండి. పెద్దల సమస్యలు సెటిల్మెంట్ చేసుకోండి. ఎంగేజ్మెంట్ కానీ ఖర్చులు అవన్నీ కావాలి కాబట్టి ఇవన్నీ అధ్యాయం ఉంటే ముందే క్లియర్ చేసుకోండి. ఎందుకే ఈ అమ్మ అనవసరంగా పాపం అమాయకులు చంపేస్తున్నారు. మీలో కూడా కొంత మగవాళ్ళు ఉన్నారు యాదవులు, వీళ్ళు అంతే పాపం ఆడవాళ్ళు బలి చేస్తున్నారు పెళ్ళి అయిన తర్వాత. బట్ వేల కోట్ల ఆస్తులు కూడా అన్యాయం బలి అయిపోయాడు పాపం.